హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు పొద్దున్న అల్లం వెల్లిపాయ తీసిన. ఇది అల్లం, ఇది ఎల్లిగడ్డ తెలిసిందే కదా. ఇంత నీట్గా కట్ చేసుకుని పెట్టిన. నాకు అనిపించింది ఎందుకు నేను ఖాళీగానే ఉన్నా కదా, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా నేను అల్లం వెల్లిపాయ కొన్ని ఐటమ్స్ పెడదాం అనుకున్నా. ఒక ఆలోచన వచ్చింది. ఇవన్నీ తీస్తుంటే కూర్చొని టీవీ చూడకుండా బయట కూర్చొని వర్షం పడుతుందని తీస్తూ ఉంటే అనిపించింది, మనం కూడా ఇంట్లో నుండి ఎవరికైనా కావాలంటే మనం అల్లం వెల్లిపాయ తీసి ప్రిజర్వేటివ్స్ వేయకపోయినా అల్లం వెల్లిపాయ ఉంటే చాలామందికి తెలుసు. ఉప్పు పసుపు కొంచెం నూనె వేస్తే నెల రోజులుగా 2 నెలలు అయినా ఉంటుంది, మనం బయట పెట్టినా ఉంటుంది. కొంచెం కడిగి ఆరబెడితే మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లలో చేయండి. మొదటి అడుగు చేద్దామని ఒక చిన్న ప్రయత్నం, ఏదైనా చిన్న అడుగుతోటే స్టార్ట్ అవుతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. అది మీతో పంచుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇగో మన ఇంట్లో కాకరకాయలు మంచిగా కాస్తున్నాయి. ఇవన్నీ చేద్దామని ఒక చిన్న ఆలోచన ఉంది. ఇలాంటి పచ్చళ్ళు పెట్టి సేల్ చేద్దామని చూద్దాం. ఫస్ట్ అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చిన నా ప్రపోజల్ని, దాన్ని బట్టి ముందుకు ఎలా పోతుందో చూద్దాం.